జనవరి అంటేనే కొత్త కొత్త ఆశలతో కొత్త కొత్త లక్ష్యాలు గుర్తొస్తాయి. కానీ కొందరు ఎక్స్పర్ట్స్ మాత్రం జనవరిని విడాకుల నెల అంటున్నారు. అవును, మీరు వింటున్నది నిజమే. గణాంకాల ప్రకారం వేరే నెలలతో పోల్చినప్పుడు జనవరిలోనే ఎక్కువగా డివోర్స్ అప్లికేషన్స్ వస్తున్నాయట. అది కూడా మిగతా నెలల కంటే 30 నుంచి 35% ఎక్కువగా విడాకుల అప్లికేషన్స్ వస్తున్నాయట. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎక్కువగా పండుగలు, ఫ్యామిలీ ఫంక్షన్స్, హాలిడేస్ ఉండడంతో పిల్లల ఆనందం కోసం వారి సమస్యలను దాచిపెట్టి హ్యాపీగా ఉన్నట్టు నటిస్తారు. కానీ ఈ పండగ హడావిడి అంతా ముగిసిన తర్వాత కొత్త ఏడాది మొదలయ్యేసరికి ఇక ఈ బంధాన్ని ఇలాగే కొనసాగించాలా వద్దా అనే ఆలోచన వారిలో పుట్టుకొస్తుంది. అసలు జనవరిలో ఈ డివోర్స్ పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే న్యూ ఇయర్ న్యూ స్టార్ట్ అనే మెంటాలిటీ. పాస్ట్ ఇయర్ లో ఫేస్ చేసిన స్ట్రెస్, బాధల నుంచి బయటపడి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలనుకుంటారు. అందుకే గూగుల్లో కూడా విడాకులు ఎలా పొందాలి అని సెర్చ్లు జనవరిలో ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ బంధాలు విడిపోవడానికి కారణం నెల కాదు, సంవత్సరం మొత్తం వాళ్ళు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్, వారి మధ్య నమ్మకం తగ్గడం, మాట్లాడుకోకపోవడం, డబ్బు తగాదాలు వంటి కారణాలు బంధాన్ని బలహీనపరుస్తాయి. అందరికీ కొత్త సంవత్సరం అంటే కొత్త ఆశలే కాకుండా కొందరికి ఇది పాత బాధల నుంచి బయటపడే నెలగా కూడా మారుతుంది. ఏదేమైనా సరే ఫస్ట్ బంధాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. అది కుదరకపోతే గౌరవప్రదంగా విడిపోవడమే చివరి మార్గం అని నిపుణులు చెబుతున్నారు.